Hello అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై సిరీస్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ త్రూ అండ్ ఆఫ్టర్ మై ప్రెగ్నెన్సీ. సో ఈరోజు వీడియో నా ఫేవరెట్ వీడియో, అప్లయింగ్ కాజల్ టు కిడ్స్. ఎవరైనా వాళ్ళ పిల్లలకి కాజల్ అప్లై చేస్తే ఐ గెట్ సో యాంగ్రీ. కానీ వాళ్ళ రీజన్స్ ఉన్నాయి. నేను అడిగాను కొంతమందిని ఎందుకు అప్లై చేయాలి అని. నా కొడుకు కూడా వాళ్ళు చెప్పారు అప్లై చేయి మంచిది అది. సో రీజన్స్ అడిగితే ఐ గాట్ 3-4 రీజన్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే కళ్ళు పెద్దగా అవుతాయండి. ఐ డోంట్ అండర్స్టాండ్ ద రీజన్. సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా కాజల్ అప్లై చేసుకుంటాం కదా. సో మన కళ్ళు ఇంకెంత పెద్దగా అవ్వాలి? లేకపోతే నేపాలీ కిడ్స్ కూడా, నేపాలీ, మణిపాల్, ఇండియాలోని నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో వాళ్ళ కళ్ళు ఇలా చిన్నగా ఉంటాయి. సో వాళ్ళకు కూడా అప్లై చేస్తారు కదా, వాళ్ళ కళ్ళు ఎందుకు పెద్దగా? మన పిల్లల కళ్ళు మాత్రం పెద్దగా అవుతాయా? చిన్నప్పుడు పుట్టినప్పుడు మన బుజ్జి బుజ్జి ఫేస్లు ఉంటాయి పిల్లలవి. సో బుజ్జి బుజ్జి కళ్ళు ఉంటాయి. ఆ చిన్ని కళ్ళకి ఇట్లా కాజల్ అప్లై చేసి పెద్దగా చేసేయాలని వీళ్ళ ఆతృత. సెకండ్ ఏంటంటే దృష్టి తగలకూడదని కళ్ళకి అప్లై చేస్తారంట. దృష్టి తగలకుండా ఉండడానికి కళ్ళకి నాకు కాటుకు పెడతారంట. దృష్టి మీకు అంత దృష్టి అనేది నేను కూడా నమ్ముతాను, కానీ ఇట్లా ఫేస్ ఈడ పెడతారు, బొట్టులా పెడతారు, బుగ్గకు పెడతారు కదా, మళ్ళీ కళ్ళకు కూడానా? థర్డ్ పాయింట్ ఏంటంటే అందంగా కనిపించడానికి కళ్ళకు కాటుకు పెడతారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు పెద్దగా అయినాక అందంగా కనిపించాలనుకుంటున్నారా లేకపోతే ఎలా కనిపించాలనుకుంటున్నారా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు పెట్టుకోవాలనుకుంటూ పెట్టుకుంటారు, లేకపోతే లేదు. పాయింటే కదా. ఇంకోటి సూర్యుడి నుంచి ప్రొటెక్ట్ చేస్తుందంట కాటుక. అమ్మ, ఇది పెద్ద స్కామ్. దట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రూవెన్. ఈ 4 రీజన్స్ సైంటిఫిక్ గా ప్రూవెన్ అవ్వలేదు. లైక్ ఫస్ట్, కళ్ళకు కాటుక పెడితే కళ్ళు పెద్దగా అవుతాయి, దృష్టి తగలకుండా ఉంటది. దృష్టి ప్లీజ్ మనం ఇట్లా ఫోర్ హెడ్ మీద ఇట్లా ఈ సైడ్ ఫోర్ హెడ్ బుగ్గకు కూడా పెట్టుకోండి. తర్వాత అందంగా వాళ్ళ ఇష్టం కదా. ఫోర్త్, సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. హోమ్ మేడ్ కాజల్, దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని కూడా పెడతారు. హోమ్ మేడ్ అయినా అది కాల్స్తారు కదా. ఇప్పుడు బాదం కాల్చినా మొత్తం బొగ్గ అయ్యే వరకు కాలుస్తారు. మీకు తెలుసా దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అయితే?